ఈరోజు మనం పతఝరమే టూటీ పత్తియ ఈ లెసన్ చదువుకున్నాం. దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి గిన్నీ కా సోనా, రెండవది జైన్ కి దేన్. ఈ రెండు పాఠాలు ఉన్నాయి. ముందుగా ఇది రాసింది ఎవరు? रविंद्र केलेकर। ఈయన 7 మార్చ్ 1925 को कोंकण क्षेत्र में, कोंकण क्षेत्र అంటే గోవా ఏరియా, గోవా దగ్గర కొంకణ్ అంటారు. గోవా ఆ ఏరియా మొత్తం అక్కడ జన్మించిన ఈ కేలేకర్ అనే ఈ కవి గోవా ముక్తి ఆందోళన మే షామిల్ హో గయే థే. గోవాని సపరేట్ చేయాలి అనే ఒక ఉద్యమం జరిగింది అప్పట్లో. దాంట్లో ఈయన యాక్టివ్ గా ఉండేవాడు. ఈయన ముఖ్యంగా కొంకణి और మరాఠీ, కొంకణిలో రాశాడు, కొన్ని మరాఠీలో రాశాడు. ఈయనకి గోవా కళా అకాడమీ కే సాహిత్య పురస్కార్ సహిత అనేక పురస్కార్, చాలా అవార్డులు వచ్చినాయి. ముఖ్యంగా ఈయన రాసింది ఏంటి? కొంకణిమే ఉజవా ఢాచే సూర్, సమిధ, ఇట్లా కొన్ని రాశాడు. దీంట్లో ఇప్పుడు మనకి పతఝరమే టూటీ పత్తియ. పతఝర అంటే ఏమిటి? ఆకురాలే కాలము. ఇందులో టూటీ పత్తియం. ఆకురాలే కాలంలో ఏం జరుగుతుంది? చెట్ల నుండి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. రాలిపోయినప్పుడు దాన్ని చూసి మనం బాధపడాలా? మళ్ళీ వసంతకాలం వచ్చినప్పుడు మళ్ళా చిగురులు వస్తాయి, మళ్ళీ ఆకులు వస్తాయి అనే ఉద్దేశంలో ధైర్యంగా ఉండాలా? ఏం చేయాలి మనం? ఇది రొటీన్ పని, రొటీన్ గా జరుగుతుంది కాబట్టి దీని గురించి మనం భయపడాల్సిన పని లేదు. మనం ఇప్పుడు ఏంటి వర్తమాన కాలం, దీనిలో మనం ఏం పని చేస్తున్నాం, దీనికోసం మనము భవిష్యత్తు, భూత్కాల్, ఈ రెండింటిని ఇప్పుడు కాకుండా, ఇప్పుడు ఆలోచించకుండా వర్తమాన కాలం గురించే ఆలోచించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. దీని గురించి చెప్పాడు. ఈ రెండు పాఠాల్లో ముందుగా గిన్నీ కా సోనా. గిన్నీ కా సోనా. సోనా అంటే గోల్డ్. సోనా అంటే గోల్డ్ కదా. గోల్డ్ లో 2 టైప్స్ ఆఫ్ గోల్డ్. ఒకటి శుద్ధ సోనా, రెండు గిన్నీ కా సోనా. గోల్డ్ లో 2 టైప్స్ ఉంటాయి. ఇదేంటి? ఇదేంటి? శుద్ధ సోనాని ఇంకో పేరుతో పిలుస్తాం, ప్యూర్ గోల్డ్. ఇంకా ఎన్ని క్యారెట్స్ ఉంటాయి? 24 క్యారెట్స్. 24 క్యారెట్స్ అంటే ప్యూర్ గోల్డ్. ఇది ఏంటో రోల్డ్ గోల్డ్ అనకూడదు. రోల్డ్ గోల్డ్ వేరు. రోల్డ్ గోల్డ్ అనేది నకిలీ. ఇది నకిలీ కాదు, కల్తీ కూడా కాదు. అదే ఇప్పుడు మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఈ పాఠంలో. గిన్నీ కా సోనా అంటే ఆర్నమెంట్ గోల్డ్ అని అర్థం. ఆర్నమెంట్ గోల్డ్ అంటే ఆర్నమెంట్స్ తయారు చేసేది దీంతోనే, దీంతో కాదు. ఇదే కానీ దీంట్లో కొంచెము ఏం కలుపుతాం? దీనికి తాంబా కలిపితే ఇది తయారవుతుంది. ఈ గోల్డ్ ఆర్నమెంట్ గోల్డ్. నగలు తయారు చేయాలంటే ఈ గోల్డ్ ని కరగబెట్టి దాంతో పట్కారు లాంటితో ఉంచుతారు. ఉంచినప్పుడు ఈ గోల్డ్ తో అయితే విరిగిపోయింది ఎక్కడికక్కడే. ఇరిగిపోకుండా ఉండటానికి ఇది కలుపుతారు కాపర్. కాపర్ కరిగినప్పుడు ఈ 24 క్యారెట్స్ ఉండదు. దీంట్లో ఎంత ఉంటుంది? 22నే.
22 క్యారెట్స్ బంగారంగా తయారు చేసిన తర్వాత దాన్ని ఆర్నమెంట్స్ లో తయారు చేస్తారు. ఆర్నమెంట్స్ గా నగల తయారీకి ఉపయోగపడాలి, నగల తయారీకి కావాలి, నగలు తయారు చేయాలంటే దీంట్లో రాగి కలపాల్సిందే. అయితే కొంతమంది ఎక్కువ కలుపుతుంటారు, కొంతమంది తక్కువ కలుపుతారు. ఇది గిన్నీకా సోనా అంటే అర్థం అది. దీన్ని ఎందుకు చెప్పాడు, ఎందుకు రాశారు, ఎడ్డింగ్ ఎందుకు పెట్టారు, దీంట్లో బంగారం గురించి అని చెప్పారా అనేది చూద్దాం. శుద్ధ సోనా అలగ్ హై और గిన్నీ కా సోనా అలగ్. Pure gold is different and ornament gold is different. Why? Ornament gold कैसा बनता है? शुद्ध सोने में तांबा मिलाने से गिन्नी का सोना बनता है. गिन्नी के सोने से आभूषण बनाते हैं. गिन्नी के सोने में थोड़ा सा तांबा मिलाया हुआ होता है, इसलिए वह ज्यादा चमकता है और शुद्ध सोने में से मजबूत भी होता है. सोने में, शुद्ध सोने में तांबा इसलिए मिलाते हैं जिससे वह ज्यादा चमकता है. चमकना, ग्लिटर्स. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని అంటాం. ग्लिटर्स అంటే మెరవటం. అండ్ శుద్ధ సోనే సే మజబూత్ భీ. మజబూత్ మతలబ్ స్ట్రాంగ్. మజబూత్ కి ఆపోజిట్ ఏంటి? స్ట్రాంగ్ కి వీక్. వీక్ ని హిందీలో అంటారు. మజబూత్ కి ఆపోజిట్ కమ్జోర్. మజబూత్ కి ఆపోజిట్. ఇది ఎందుకని మనం రాగి కలుపుతాం. औरतें अक्सर इसी सोने के गहने बनवा लेती हैं. औरतें, औरतें ఎవరో? స్త్రీయా. ఆపోజిట్ ఆద్మీ అని రాయండి. ఆద్మియా అని రాయకూడదు, మళ్ళీ ఆద్మీ. औरतें अक्सर इसी सोने से आभूषण లేదా गहने बनवा लेती हैं. ओके. फिर भी होता तो वो है गिन्नी का ही सोना. ఆభూషణ దాంతో చేసుకుంటారు, కానీ అది గిన్నీగా సోనానే. అంటే కొద్దిగా మిక్సింగ్ జరిగింది. మిక్సింగ్ ఎందుకు జరిగిందంటే తప్పదు కాబట్టి. శుద్ధ ఆదర్శ భీ. ఇక్కడి నుంచి మనకు లెసన్ మొదలవుతుంది. అసలు ముందు గోల్డ్ లో రకాలు చెప్పాడు, ఇప్పుడు సమాజంలో దీనికి ఎందుకు మిక్సింగ్ చేస్తున్నాం. शुद्ध आदर्श भी शुद्ध सोने के जैसे ही होते हैं. शुद्ध आदर्श. आदर्श मीन्स ఐడియల్. ఐడియల్ అంటే ఆదర్శాలు. మంచి ఆదర్శాలు గల వ్యక్తి. శుద్ధ ఆదర్శ భీ. శుద్ధమైన ఆదర్శం. నేను నిజాయితీపరుడుగా ఉండాలనుకుంటున్నాను. ఇది నా ఆదర్శం అనుకోండి, నా సిద్ధాంతం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా సిద్ధాంతాన్ని వదులుకోకుండా గట్టిగా నిలబడి ఉన్నట్టయితే నేను శుద్ధ ఆదర్శవాదిని. శుద్ధ సోనా లాంటి వాడిని. चंद लोग उनमें व्यावहारिकता का थोड़ा सा तांबा मिला देते हैं. చందులో కంటే కొంతమంది ఆదర్శవాదితలో, ఆదర్శంలో అంటే ఐడియల్ వ్యక్తిత్వంలో కొంత వ్యావహారికత, का थोड़ा सा तांबा मिला देते हैं. శుద్ధ సోనాలో తాంబా కలిపినట్టుగా, కొంచెం కలిపినట్టుగా శుద్ధ ఆదర్శవాదంలో కొంత వ్యావహారికత అనే రాగి కలుపుతారంట. శుద్ధ వ్యావహారికత, శుద్ధ ఆదర్శవాదములో కొంచెము వ్యావహారికత కలుపుతారంట. అంటే వ్యావహారికత అంటే ఏమిటి? ప్రాక్టికాలిటీ, లేదా తెలుగులో మనం చెప్పుకోవాలంటే లౌక్యం అనేది మిక్సింగ్ చేస్తారు కొంతమంది. అంటే
ఇప్పుడు నాకు సిద్ధాంతం ఉంది ఏమిటి, ఎక్కడన్నా మా అమ్మ చెప్పింది ఏమని చెప్పింది, ఎక్కడన్నా నిప్పు అంటుకుంటే మనం వెంటనే ఆర్పాలి బాబు, మనమే ఆర్పాలి, ఎవరో వస్తారని చూడకూడదు. ఏదో నాకు ఇల్లు కాలుతుంది తగలబడిపోతుంది అనుకోండి, అగ్ని ప్రమాదం జరుగుతుంది, మనమే చూసి చూడంటగా వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా ఆర్పాలి అని చెప్పింది సిద్ధాంతం. మంచిదే కదా, నేను అదే సిద్ధాంతంలో ఉన్నా. సపోజు నేను వెళ్తూ ఉన్నప్పుడు అటు వెళ్ళాను, అక్కడ మధ్యాహ్నం భోజనం వండుతున్నారు, పోయి అంటించింది, గట్లపై అంటించింది అనుకోండి, మమ్మీ అని చెప్పింది మంట కనపడితే ఆపేసేయాలని చెప్పిందిగా, గబగబా బిందులు నీళ్ళు పోసిస్తే అది కాదు. ఆదర్శవాదము అనేది ఖచ్చితమైన శుద్ధ ఆదర్శవాదమేమో ఏం చెప్పామో ఏమనుకుంటాం అదే అమలు చేయటం. కొంచెం వ్యావహారికత కలిపాడు అనుకోండి, దీన్ని సమయస్ఫూర్తి అని కూడా అంటారు. సమయానుకూలముగా చిన్న మార్పులు చేసుకోవడం అంటే కొంచెం రాగి కలిపినట్టుగా. రాగి కలిపితే ఉపయోగపడిందిగా, ఆర్నమెంట్ తయారవుతుందిగా. ఈ ఆలోచన కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అమ్మ చెప్పింది నిజమే, ఏం చెప్పింది, మంటలు ఆర్పమంది, ఎక్కడ ఆర్పమంది, ఏదన్నా ప్రమాదం జరిగి నష్టం జరుగుతున్నప్పుడు, ఒక గడ్డి కాలిపోతుంది, ఒక ఇల్లు కాలిపోతుంది, లేదన్నా ఒక షాపులో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదన్నా కాలుతుంది అనుకోండి, అప్పుడు మనం అది చెయ్యాలి. అంతేగాని ఇంట్లో పొయ్యి అంటించుకున్నప్పుడు, దీపం ముట్టించుకున్నప్పుడు అది మంట కాబట్టి నీళ్లు కొడితే అట్ట, అది కాదు. అంతే ప్రాక్టికాలిటీ లేకపోతే శుద్ధ ఆదర్శవాద బంగారం ఎంత శుద్ధ గోల్డ్ అయినా సరే ఆర్నమెంట్ పనికి రాకుండా పోయింది. ఈ విధంగా ఆదర్శవాదం కూడా ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే సమయాన్ని బట్టి దాంట్లో ప్రాక్టికాలిటీ కలిపి ఆలోచిస్తూ ఉండాలి. అందుకని ప్రాక్టికాలిటీ ఎక్కువ కాకూడదు. మళ్ళీ అంటే బంగారంలో ఎక్కువ రాగి కలపకూడదు, అప్పుడు ఏమైతే రాగే కనపడుతుంది బంగారం. సోనా పీచే రాకర్ తాంబాహి ఆగే రహతా హై, సోనా పీచే రాకర్ అంటే మనలో ఉన్న ఆదర్శవాదం వెనక్కి వెళ్ళిపోయి ప్రాక్టికాలిటీ ఎక్కువగా వస్తుంది. అంటే మనలో ఉన్న మంచి ఆదర్శాలు కానీ మంచి గుణాలు కానీ కనపడకుండా పోతాయి. చందలో కహితే గాంధీజీ ప్రాక్టికల్ ఐడియాలజిస్ట్ థే, గాంధీజీని కూడా అట్లాగనే వాళ్ళంట ప్రాక్టికల్ ఐడియాలజిస్ట్. అంటే ఏంటి, గాంధీ గారు యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటి, సత్యము అహింస, నిజం చెప్పాలి ఎప్పుడు, అహింస చెయ్యాలి, అంటే హింస చేయకూడదు. ఈ రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది ఆయన ఆదర్శవాదం. మరి ఆయనలో ప్రాక్టికాలిటీ ఎక్కడుంది? ఆయన స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు ఎప్పుడు కూడా సత్యము అహింస అని వదిలిపెట్టలేదు. 1920లో ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం చేశాడు. సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. శాంతియుతంగా చేశాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమి రెస్పాండ్ కాలేదు. మరి 1930లో శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. శాసనాలను ఉల్లంఘించడం, ఈ పైదేమో గవర్నమెంట్ కోఆపరేషన్ చేయకుండా ఉండటం, చెప్పింది చేయకుండా ఉండటం, అదొక రకమైన ఉద్యమము. ఇక్కడికి వచ్చేసరికి శాసనాన్ని ఉల్లంఘించడం అంటే ఎదురుదాడి, గవర్నమెంట్ రూల్ పెడితే దానికి వ్యతిరేకంగా చేయటం. దీంట్లో ఉప్పు తయారు చేయకూడదని రూల్ పెట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈయన దండి యాత్ర చేసి సముద్రంకి వెళ్ళి ఉప్పు తయారు చేశాడు రూల్స్ వ్యతిరేకంగా. ఇదేంటి, ఆయన రూల్స్ వ్యతిరేకంగా అంటే ఒకవేళ ఆయన కనుక ఇంకా గవర్నమెంట్కి అనుకూలంగా వాళ్ళు ఏం చెప్పినా సరేనండి అంటూ ఉండి సత్యము అహింస అంటూ ఉంటే లక్షల మంది ప్రజలు ఆయనతో ఉండేవాళ్ళు కాదు.
ఉండేవాళ్ళు కాకపోవడం వల్ల ఏమయ్యేది, ఆయనతో ఎవరు వచ్చేవాళ్ళు కాకపోవడం వల్ల స్వతంత్రము వచ్చేదే కాదు. దీన్ని ఏమంటారు, ఆదర్శం ఉంది, సత్యమహింస వదిలిపెట్టలేదు. కానీ అప్పుడున్న పరిస్థితులు 1920కి 1930కి మధ్యలో ఏర్పడిన పరిస్థితులు గవర్నమెంట్కి మనం బాగా అనుకూలంగా ఉన్నాగా తప్పని అర్థమయ్యి కొంచెము తీవ్రత పెంచాడు ఉప్పు సత్యాగ్రహం చేసి. అయినా కానీ బ్రిటిష్ వాళ్ళు లొంగలేదు. ఇక చివరికి 1942లో పెద్ద ఉద్యమం చేశారు. ఏమిటి? క్విట్ ఇండియా, బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనే ఒక ఉద్యమం పెట్టారు. ఇది కొంచెం తీవ్రత ఇంకొంచెం పెంచాడు, ఆయన స్థాయిని మించి పెంచాడు. దాంట్లో ఒక నినాదం ఇచ్చారు, ఏమని? డూ ఆర్ డై, స్వతంత్రం తీసుకొద్దాం లేదంటే చచ్చిపోదాం, డూ ఆర్ డై. ఇది చాలా తీవ్రత పెంచాడు. ఎందుకనంటే పరిస్థితులు దాటిపోతున్నాయి. 1920 కంటే ముందు నుంచి మొదలు పెట్టాడు ఆయన ఉద్యమం. దాదాపు 30 years ఆయన జీవితంలో 30 years అంటే మంచి టైం అంతా కూడా స్వతంత్ర పోరాటంలోనే గడిపాడు. ఇక ఎంత చేసినా సరే వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఇక తీవ్రత పెంచి క్విట్ ఇండియా ఉద్యమం. ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ ఆయన? అసలు ఉద్దేశం, ఆదర్శవాదం ఏమిటి? ఆయన ఆదర్శము అహింస. కానీ అహింసతో పని కానప్పుడు, ఒక పెద్ద కార్యం మన ముందు లక్ష్యం ఉన్నప్పుడు, ఆ లక్ష్యం వల్ల కొన్ని కోట్ల మందికి ఉపయోగం జరుగుతున్నప్పుడు తీవ్రత పెంచి ఆయన సహజ గుణాన్ని కొద్దిగా మార్చి అందులో రాగి కలిపాడు. శుద్ధ ఆదర్శంలోకి రాగిని తీసుకొచ్చాడు, అంటే వ్యావహారికతను తీసుకొచ్చిన తర్వాత ఉద్యమం బాగా ఉధృతం అయిపోయి బ్రిటిష్ వాళ్ళు ఇక లాభం లేదు, మనం స్వతంత్రం ఇవ్వాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే అనే ఒక దానికి వచ్చేశారు. 1942 అక్కడి నుంచి 5 years లోనే ఇండిపెండెన్స్ వచ్చేసింది. అంటే ఏంటి? అసలైన ఆదర్శవాదం అనేది ఉండాలి, కానీ ప్రాక్టికాలిటీ కూడా రావాలి, వ్యావహారికత కూడా మనలో కొంత ఉండాలి. వ్యావహారికతకు పహచాన్తే థే, ప్రాక్టికాలిటీ అనేది ఆయన గుర్తించాడు, ఉండాల్సిందే. ఉస్కి కేమత్ జాన్తే థే, దాని విలువ. కేమత్ అంటే इसलिए वे अपने विलक्षण आदर्श चला सके. ప్రాక్టికాలిటీ ఎంత అవసరమో, ఎంత వాల్యూ ఉందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన యొక్క విలక్షణ ఆదర్శాన్ని తగ్గించుకోకుండా కంటిన్యూ చేశాడు ఆయన. వర్ణ హవా మే హీ ఉడతే రహతే దేశ్ ఉన్కే పీచే నా జాతా. వర్ణ అంటే ఆయనలో ఆదర్శవాదమే ఉండి ప్రాక్టికాలిటీ విలువ తెలియకుండా ఉన్నా, ప్రాక్టికాలిటీ ఎక్కువ చేసేసి ఆదర్శం మర్చిపోయినా ఆయన గాలిలో ఎగురుతూ ఉండేవాడంట. నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అని. కానీ ప్రజలందరూ వెనకుండేవాళ్ళు కాదు, స్వతంత్ర పోరాటంలో వెనకబడేవాళ్ళు, స్వతంత్రము వచ్చేది కాదు. అందుకని ఆయన ఏం చేశాడు? ఎంత అయితే కలపాలో వ్యావహారికత అంతే కలిపాడు. దాని ప్రకారం ఆయన దాని వాల్యూ తెలుసుకున్నాడు కాబట్టి పరిస్థితులను బట్టి, టైంను బట్టి కొద్దిగా మార్పులు చేసుకుని ఆయన ముందుకు నడిచాడు. हाँ, पर गांधी जी कभी आदर्शों को व्यावहारिकता के स्तर पर उतरने नहीं देते थे. ఆదర్శాలను వ్యావహారికత స్థాయిలోకి ఎప్పుడూ తీసుకురాలేదు. ఆదర్శాలు ఎప్పుడు హై లెవెల్లోనే ఉంటాయి. ఆ లెవెల్ దాటి వ్యావహారికత అంటే కొంచెం కింద స్థాయి, ఈ స్థాయిలోకి వ్యావహారికత స్థాయికి ఆదర్శాలను ఎప్పుడు తీసుకురాలేదు. అంటే ఆదర్శాలు తగ్గించుకోలేదు ఎప్పుడు, బల్కి వ్యావహారికతకు ఆదర్శంగా స్तर पर चढ़ाते थे. అంతేకాకుండా వ్యావహారికతని ఇంకా పైకి తీసుకెళ్లేవాడు. అంటే ప్రాక్టికాలిటీని ఆదర్శాల స్థాయికి తీసుకెళ్లేవాడు. వే సోనే మే తాంబా నహీ బల్కి తాంబే మే సోనా మిలాకర్ ఉస్కి కీమత్ బఢాతే థే. రాగి బంగారం భాషలో చెప్పాలంటే బంగారములో రాగి కాదు,
రాగిలోనే బంగారం కలిపాడంట. అంటే రాగి స్థాయిని పెంచాడు, రాగి వాల్యూని పెంచాడు. ఆయనలో ఉన్న ప్రాక్టికాలిటీని ఆదర్శాలతో కలిపేసి గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఇసలియే సోనా హీ హమేషా ఆగే ఆతా రహతా థా. అందువల్ల ఆయనలో ఉన్న బంగారం లాంటి ఆదర్శాలే ఎప్పుడు కనపడేవి. వ్యవహారవాదులకు హమేషా సజగ్ రహతే హై. ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కొంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో. వాళ్ళు ఎప్పుడు కూడా సజగ్ అంటే అలర్ట్ గా ఉంటారు. అన్ని కరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్. ఈ పని చేస్తే మనకి ఎంత లాభం ఉంటుంది, ఈ పని చేస్తే మనకి లాభం ఉందా నష్టం ఉందా, అంతా లెక్క. నష్టం ఉంటే ఎందుకు చేయాలి ఈ పని? గాంధీ గారు అట్ అనుకోలేదు. లాభ హాని కా హిసాబ్ లగాకర్ హీ కదం ఉఠాతే హై. ఏం చేస్తారు వ్యవహారవాదీలకు? ప్రాక్టికల్ మనుషులు ఏంటారు? ఆదర్శాలు ఉండే వాళ్ళకి ఇంకా లాభ నష్ట లాభ హాని కా హిసాబ్. హిసాబ్ అంటే క్యాల్కులేషన్, లెక్క వేసుకుని కదం ఉఠాతే హై, ముందుకు నడుస్తారు. वे जीवन में सफल होते हैं, अन्यों से आगे भी जाते हैं, पर क्या वे ऊपर चढ़ते हैं? జీవితంలో వాళ్ళు సఫలం అవుతారంట. అన్ని లాభ నష్టాలు బాగా క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. అంటే ఎట్లాగా? డబ్బు సంపాదించడం. స్వార్థపరులు బాగా డబ్బు అందరికంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇంకా అన్యం సే ఆగే భీ జాతే హై, ఇతరుల కంటే ముందుకు వెళ్తారు. కానీ క్యా వే ఊపర్ జాతే చడితే హై, పైకి ఎక్కుతారా? మెట్లు ఎక్కలేదు. జీవితంలో పైకెక్కడానికి ముందుకు వెళ్ళడానికి తేడా ఉంది. జీవితంలో ఉన్న స్థితి నుంచి కొంచెం ముందుకు వెళ్ళొచ్చు మనం, కానీ పైకి ఎక్కాలంటే ఆదర్శవాది ఉండాలి, ఆదర్శవాదులుగా ఉండాలి. అందుకనే ఆయన జీవితంలో ముందుకు వెళ్ళలేదు, కానీ పైకి ఎక్కాడు. खुद ऊपर चढ़े और अपने साथ दूसरों को भी ऊपर ले चले, यही महत्व की बात है. खुद ऊपर चढ़े. గాంధీ గారు ఏం చేశాడు? తాను ముందు పై స్థాయికి వెళ్ళాడు. ఆయనతో పాటు నెహ్రూని, పటేల్ని, మరి రవీంద్రనాథ్ ఠాగూర్ని, లేకపోతే సుభాష్ చంద్రబోస్ని, రాజగోపాలాచారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ని, ఇంకా వీళ్ళందరి పైకి తీసుకెళ్ళాడు. ఆయన ఒక్కడే వెళ్ళాల. అదే వ్యావహారికవాది అనుకోండి, నేను ఒక్కడనే వెళ్ళాలి అనుకుంటాడు. అనుకున్న ఆయన పైకి వెళ్ళడం ఇంకా ఎక్కడే ఉంటాడు, ముందుకు వెళ్తాడు అంతే. ఆగే పడనా రూపరచడం ఆయన ఇంట్లో తేడా అది. అందుకని మనము ఎప్పుడు కూడా మనము పైకి ఎక్కాలి, మనము ఒక స్టెప్ పైకి ఎక్కాలి, మనతో పాటు ఇంకా కొంతమందిని పైకి తీసుకెళ్ళగలగాలి. ఏ కామ్తో హమేషా ఆదర్శవాది లోగో నేహీ కియా హై. ఆదర్శవాది వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పైకెక్కారు, పక్కన వాళ్ళు కూడా తీసుకెళ్లారు. समाज के पास अगर शाश्वत मूल्यों जैसा कुछ है तो वह आदर्शवादी लोगों का ही दिया हुआ है. ఈ సమాజంలో శాశ్వత విలువలతో కూడిన జీవితం ఉన్నది అంటే అది ఎవరిది? ఆదర్శవాదులది మాత్రమే. వ్యవహారికవాదులది ఏం లేదు, అంత స్వార్థపరులు వాళ్ళు. మీరు అట్లా ఉండకూడదు అని చెప్తున్నాడు. వ్యవహారికవాది లోగోనే తో సమాజ్ కో గిరాయా హీ హై. వ్యవహారవాదులు ఏం చేశారంటే సమాజాన్ని గిరాయా, కిందకు పడేశారు. ఆదర్శవాది గాంధీ గారు లాంటి వాళ్ళేమో సమాజాన్ని పైకి తీసుకెళ్లారు, వాళ్ళు పైకి వెళ్ళారు ఒక స్టెప్. కానీ వీళ్ళేమో వ్యవహారవాదులు కిందకి పడేశారు సమాజాన్ని. ఇది ఈ పాఠంలో ఆయన చెప్పింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.